వైఎస్ జగన్ బ్రో. ఎందుకు బ్రో? ఎక్కువ స్కీమ్స్ ఎక్కడా లేని స్కీమ్స్ అన్ని ఆంధ్రాలోనే ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లకి డైరెక్ట్ గా ప్రతి స్కీమ్ అందుతుంది. ఒక సర్పంచ్ తో పని లేదు, ఒక ఎమ్మెల్యేతో పని లేదు, ఎవరితో పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. డైరెక్ట్ జగన్ బటన్ ఒత్తడం, డైరెక్ట్ సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి ప్రతి పేదవాడికి అందుతుంది. అభివృద్ధి ఎలా ఉందని అంటారు ఆంధ్రాలో? డెఫినెట్ గా 100% గత 5 years తో పోల్చుకుంటే ఇప్పుడు 100% ఫుల్ గా ఉంది. రాజధాని ఏదైతే ఉందో 3 రాజధానులు, అది ఒక్క రాజధాని అంటే సింగిల్ రాజధానిగా తీయలేకపోయాడు కదా, అది ఎలా? సింగిల్ రాజధానిగా తీయలేకపోయాడు అంటే అప్పుడు గత 5 years అభివృద్ధి అది ఇది అని గ్రాఫిక్స్ మాత్రమే చూపించారు. కాకపోతే ఏమీ అభివృద్ధి ఏం లేదు అక్కడ. ఆల్రెడీ విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరం కావున 3 రాజధానులు ఉంటే బెనిఫిట్ అని జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నాడు. 5 years జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 5 years లో 3 years కరోనాకు పోయింది, ఉన్నది 2 years. 2 years లో ప్రతి 2000 జనాభాకు గాను ఒక సచివాలయం తీసుకొచ్చాడు. ప్రతి పేదవాడికి వాలంటీర్ని ఇంటి వద్దకు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే ఒక కూటమిగా ఏర్పడి వస్తా ఉన్నారు. ఎలా ఎదుర్కొన్నా ఉంటుంది అనుకుంటున్నారు జగన్ గవర్నమెంట్? ఖచ్చితంగా నెక్స్ట్ 175 నియోజకవర్గాలలో సమగ్రమైన నాయకత్వంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఫామ్ చేస్తారు. ఎట్లా అంటారు? రోజా మంత్రి గారు అయితే ఉన్నారు కదా, తనకి ఎమ్మెల్యే సీట్ రాదని అంటున్నారు కదా, అది మీకు ఎంతవరకు తెలుసు? ఎమ్మెల్యే సీటు అనేది రోజా అనే ఒక క్యాండిడేటే కాదు, 175 నియోజకవర్గాలలో అక్కడ కుల సమీకరణ చేసుకొని ఎక్కడ ఒక వైఎస్ఆర్సీపీ అనేది ఒక పార్టీ, ఆ పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గంలో 6-7 మంది పోటీ పడే క్యాండిడేట్లు ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పోయిన టీడీపీ క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వడం అనే పార్టీ కాదు ఇది. ఒక్కొక్క నియోజకవర్గంలో 6-7 మంది క్యాండిడేట్లు ఉన్నారు. అందరికీ సమన్వయం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్థాన మార్పిడి అనేది ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ సీఎం ఉద్యోగాలు అయితే కల్పించట్లేకపోతా ఉన్నారు, దానివల్ల ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వలస పోవాల్సిన పరిస్థితి వస్తా ఉందని అంటున్నారు. ఉద్యోగాలు కల్పించకపోవడం అనేది ఫస్ట్ అతను ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ సంవత్సరంలోనే 1,40,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చాడు. ఇచ్చింది ఆయనకు టైం 4.5 years ఇచ్చారు. 4.5 years లో 3 years కరోనా పోయింది. 3 years లో 1.5 hour ఆయనకు ఉంది. 1.5 year ఉంది. ఆ ఇయర్ లో ఏం చేయగలడో ప్రజలకు అది చేశాడు. మళ్ళీ నా పాలన నచ్చింటేనే నాకు ఓటు వేయండి అంటున్నాడు. ఏరే పొత్తులు అడగడం లేదు, ఇంకొకటి అడగడం లేదు, ఇంకేమీ అడగడం లేదు. నా పాలన నచ్చింటే నాకు ఓటు వేయండి, లేకుంటే వద్దు అంటున్నాడు. అటువంటి ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు.